యాక్షన్. ఎన్టీఆర్ జైలవకుశ టీజర్ యూట్యూబ్ లో రచ్చ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ఈ టీజర్ ను ఇంతమంది చూశారంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జై లవకుశలోని జై పాత్రకు సంబంధించిన టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావణుడి క్యారెక్టర్ ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ టీజర్ పై కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. డైరెక్టర్ రాజమౌళి టీజర్ చాలా బాగుందని కితాబిచ్చాడు. అలాగే దర్శకుడు కొరటాల శివ తారక్ జైలవకుశ టీజర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. రావణుడైతే ఇలా ఉంటుంది అని తన స్పందన ఏంటో చెప్పకనే చెప్పేశాడు. దర్శకుడు బాబీ ఎన్టీఆర్ ను వైవిధ్యంగా చూపించాడని అభినందించారు. అలాగే పవన్ వీరాభిమాని నితిన్ అయితే తారక్ నువ్వు సంపేశావు పో అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జైలవకుశ టీజర్ పై పలువురు రాజకీయ నేతలు కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ టీజర్ చూసి అద్భుతమని కొనియాడారట. ఇకపోతే ఎప్పుడు మీడియాలో కానీ పర్సనల్ గా కానీ మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ కలిసిన దాఖలాలు లేవు. అయితే జైలవకుశ టీజర్ చూసిన నారా లోకేష్ స్వయంగా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారట. తప్పకుండా ఈ మూవీ టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారట. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.